హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ రిప్కా అయితే ఇంకా టీ పెడుతుంది. టీ తాగేసి అందరికీ హ్యాపీ సండే. టైం వచ్చి 7:30 అవుతుంది. టీ తాగినాక హ్యాపీ సండే. సండే కాబట్టి అందరికీ హ్యాపీ సండే అనమాట. రిప్కా వచ్చి ఇప్పుడు టీ పెడుతుంది అనమాట. ఇప్పుడే లేచి మొఖం కడుక్కొని టీ అయితే తాగుతున్నాం అనమాట. తాగిన తర్వాత అయితే మనం మార్కెట్కి వెళ్ళి మటన్ చికెన్ తేవాలి. తీసుకొచ్చి మొత్తన పోసి పెడితే టీలలో వేసిన పోసి చారు పక్కన ప్లాస్టిక్లో పోసి పెడితే చల్లగా అవ్వవు, వేడిగా ఉంటాయి. అప్పుడప్పుడు అయ్యే తాగేది. ఇంకా పిల్లలు వచ్చేసి లేచినాక పోసి తాగుతారు అనమాట. మాటకు చెగ పెట్టకుండా. ఇంకా ఎక్కువ ఊరకు తాగుతూ ఉంటుంది అన్నమాట. ఒక గంట ఉంటే వేడిగా అంతే. గంట సేపు అయితే వేడిగా ఉంటాయి. ఇప్పుడు మనమైతే టీ తాగుతాం. పిల్లలు అయితే ఇంకా లేలేదు, పనుకొనే ఉన్నారు. వాళ్ళు లేచినాక ఇంకా ప్లాస్కోలో పోసిన టీ అయితే తాగుతారు అనమాట. లేచి ఇప్పుడు మటన్ అంగడికి వచ్చేసిన అనమాట. మటన్ తీసుకోవడానికి చేపలు తీసుకుందాం అనుకున్నా కానీ చేపలు వద్దలే అనిపించింది. ఈసారికి మటన్ తీసుకున్న తర్వాత అయితే మటన్ తర్వాత అయితే మనం ఇదే సో మటన్ తీసుకొచ్చి చేసి తినటం కూడా అయిపోయింది. గుడికి వెళ్దాం అనుకుంటే వర్షం అయితే పడుతుంది అనమాట. గుడికి వెళ్ళలేదు. ఈరోజు అయితే గుడికి వెళ్ళలేదు, వర్షం పడుతుంది బయట. లైట్గా కొంచెం పడుతుంది అనమాట వర్షం. ఇప్పుడు గుడికి కూడా వెళ్ళలేదు మేము ఇవాళ. సో కూర అయితే వండటం అయితే అయిపోయింది అనమాట. అన్నము కూర అయిపోయింది, చేసి తిన్నది కూడా అయిపోయింది. ఇంకా తినరా అందరూ. సో కరెంట్ అయితే అయిపోయింది అంటే సరే కానీ అంగడికి పోయి ఆడగడు వాడు నిలబడి ఆమెతం చూస్తా ఎందుకు గుడికి కూడా బాగా చెప్పిన ఆదివారం మళ్ళీ లేదు. వెళ్దామని వచ్చేసరికి వాన అయితే పడుతూనే ఉందండి. మార్కెట్ వెళ్ళాలనుకుంటే వాన ఏందో మళ్ళీ స్టార్ట్ అయింది చెన్నైలో. ఆదివారం వచ్చేసింది చూడండి వాన. రేపుకా నేను వెళ్దాం అనుకున్నా. హాయ్ చెప్పు. హాయ్. గుడికి కూడా బాగాలేదు ఇవాళ వాన వస్తుందని. పాపం ఆయన గుడికి కంపల్సరీ పోయేది, వాన వస్తుందని గుడికి కూడా బాగా. నేను వెళ్దాం అనుకున్నా కానీ వాన వస్తుందని నేను కూడా బాగా. బ్యాక్ కెమెరాతో మన బండి అంతా తడిసిపోతుంది. జీసస్ ఇన్ మై లైఫ్. జీసస్ లేకుండా మనం లేమన్నమాట. దేవుడు లేకుండా మనం అసలు లేము. వర్షం కూడా దేవుడు ఎందుకు పుట్టిస్తుందో తెలియదు కానీ మంచికే అనుకోవాలి.
పప్ప ఆ. దానికి దేవుడు మన జీవితం అండి. అయితే మన మెగా ఏంటి ముందు నాకు చెప్పండి. ఏంటి అవి ఏంటి తెలియదు కాకపోతే తినేదని నాకు అనిపిస్తుంది. రేగ్గాయలు రా తినయా మొత్తం దీపాక బాగున్నాయి అయ్యా. ఇగో ఈ చూడు ఎవరమ్మా రెండు తీసుకుంటున్నా రెండు తీసుకొస్తా అయ్యా బాగా ఇదిగో ఏడ కూడా ఇంకా పట్టుకోపక్క కింద పడతాయి అయ్యా. పాపా ఇది తీసుకుంది పాపా. తీసుకుందా అమ్మ తీసుకుందిరా అయ్యే రేగ్గాయలు తీసుకుంది. ఆ. అయ్యే బాగుంటాయి. ఒక్కొక్కటి తీసుకుంటా. అంతేనా అమ్మాయి అంటే తెచ్చింది. అమ్మాయి అంత తెచ్చింది రే. అమ్మ తెచ్చింది రే. తీసుకున్నా ముందు బాగున్నాయి అవి కాదు గింజలు బాగానే ఉన్నాయి. చల్ తొందరగా కడిగి ఉడకబెట్టుకొని తింటే వానకి ఫ్రెండ్స్ వాన అయితే తగ్గింది. వాన ఇప్పుడే తగ్గితే మార్కెట్కి వెళ్ళి వచ్చింది అనమాట. రేపటికి గోంగూర పిల్లలు అయితే ఇప్పటి నుంచో అడుగుతూ ఉంటారు అనమాట. గోంగూర పచ్చడి కాదు రేగ్గాయలు చెప్తాగా రేపుగా పొద్దున్న నుంచి అయితే ఇంకా రేగాల అమ్మ పొద్దున్న నుంచి ఇంకా రేగ్గాయలు అంటా ఉంది. ఏంటి తినేదానికి అది రా కత్తి కడుక్కొని తినండి తినేది మన దానికి. అవునా చూడు చూవి ఇదిగోనే ఏదో ఒకటి చూద్దాం. రేగ్గాయ చూడండి. కాను తొరిలో ఎక్క పని అనుకో ఎత్తనము అమ్ముకుంగా చాలు అవి ఆరోగ్య తింటాం అర్థంగా అదే పై తీసుకో. बहुत ही पुणे बा करेक्ट
సూపర్, చాలా తీయగా అయితే ఉన్నాయండి ఆయా. సీతాపక్క ఇప్పుడు మనం ఇవి ఉడకబెట్టుకొని త్వరగా తింటే సూపర్గా బాగా మట్టి అంత పోయేదా కడుక్కోవాలి. శనక్కాయలు అయితే ఉడుకుతున్నాయి, ఇంకా శనక్కాయలు తినాలి. శనక్కాయలు తినద్దు ఇంకా వీళ్ళు పప్పులో పక్క అయితే శనక్కాయలు అయితే పెట్టేసిన అనమాట. ఉడుకుతున్నాయి, ఉడికిన తర్వాత అయితే మనం తినాలి. తినేటప్పుడు చూద్దాం. చల్లగా ఉంది బయట, వాన అయితే ఇందాక 4 గంటల దాకా అయితే వర్షం పడుతూనే ఉంది చినుకులుగా. ఇప్పుడైతే ఆగింది. ఇప్పుడు టైం వచ్చేసి 5 అట్ట అవుతుంది. వావ్ సూపర్. ఇంకా బోలో ఏం లేదు. మర్చిపోయిన టీవీ పెట్టలేదు ఇవాళ. రేగ్గా ఇదంటే అర్థం సాయి చూసుకుంటా ఇట్ట అనుకుంటున్నా నన్ను చూసి మళ్ళీ గబగబ బయటికి వెళ్ళి సో ఉడుకుతున్నాయి బాగా హెచ్చనకాయలు అయితే. ఇంకా ఉడకాలి. ఇప్పుడు ఏం జరిగిందో రేపుకా చెప్పద్ది. ఏనండి ఏం జరిగిందో చెప్పు. చెప్ప తేనీకులు మూసున్నట్టు మూసుకుంటాను చేస్తా శశి చేతి మనకి సోని చేతి మన గ్యాస్ వేసిందంతా శశి. నువ్వు సారింగ్ చెప్పు, వాళ్ళకి అర్థం కాదు. మోదే బాకండి సోను చేతి మీద శశి చేయి మీద తిత్తింది. బాగా ఉడుకుతున్నాయి. ఇంకా కొంచెం ఎక్కువ అయితే సరిపోతుంది. ఒకటి చూద్దాం. అయినా ఇది అన్న బాగలేదు.
ఇది బాగా అది పెట్టుకున్నాం, తర్వాత చూద్దాం దాని సంగతి. కాలుతుంది, మూత అయితే పెట్టేసుకోండి. సో ఇప్పుడైతే మనం దీన్ని తీసుకుందాం. సో ఉడికినాయండి, సరిపోతాయి. ఇంకా ఆపేసుకుందాం స్టవ్ అయితే. నేనైతే ఇప్పుడు గ్యాస్ బంద్ చేసిన. దీంట్లో వేసుకో. ఆరాల కొంచెం కాలుతున్నాయి ఇంకా.